అనడం అవసరం. హలో, హాయ్ అండి అందరికీ. నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను. పొడవు వచ్చి 15, నడుము కొలత వచ్చి 34. 34కి మనం 4వ భాగం 8.5 తీసుకోవాలా. డాట్ వేసేదానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలా, 9.5. ఖర్చు వచ్చి 2 ఇంచులు. ఇటు సైడ్ కూడా అంతా మొత్తం కలిపి ఒక బాక్స్ లాగా తయారు చేసుకోవాలి. మొత్తం 11.5 వచ్చింది. అదే కొలత ఏడు కూడా 11.5 తీసుకోవాలి. ఇది ఒక బాక్స్ లాగా తయారు చేసుకోవాలి. చంక కొలత వచ్చి 6, షోల్డర్ వచ్చి 5.5. అదే 5.5 ఏడు పెట్టుకోవాలి. ఈ సంఖ కొలత వచ్చి 7.6 పెట్టుకోవాలి. అప్పుడు ఇది కూడా ఒక బాక్స్ లాగా తయారవుతుంది. తీసుకోవాలి. సంఖ డౌన్ వచ్చి 1.5 పెట్టుకోవాలి. 30కి పైగా ఉంటే 1.5 పెట్టుకోవాలి. 30కి తక్కువ ఉంటే 1.25 పెట్టుకోవాలి. ఇక్కడైతే 9.5 పెట్టుకున్నాం. 9.5 ఇక్కడ కూడా పెట్టుకోవాలి. స్ట్రైట్గా గీసుకోవాలి. ఇలా రౌండ్ గీసుకోవాలి. నెక్ వచ్చి 4 ముక్కలు ఉంది. అప్పుడు 5 ముక్కలు పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచు పెట్టుకోవాలి. మెడ 2.5 ఇంచు పెట్టుకోవాలి. ఇది కూడా ఇలా గీసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. మెడ ఇది వెనకాల డాట్ వేసుకునేదానికి. ఇక్కడ నుంచి 4.5 పెట్టుకోవాలి. ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు, 1 ఇంచు ఈ డాట్ సరిపోద్ది. కొంచెం మెడ టైట్గా ఉండేదానికి 1/2 ఇంచు ఇలా తీసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి బ్లౌజు. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇలా వేసుకుంటే హ్యాండ్స్కి 4 భాగాలు వస్తుంది. 2 హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడు మనం జాకెట్ కొలత తీసుకుంటాము. హ్యాండ్స్ వచ్చి 6.5 ఉంది.
పొడవు వచ్చి 7.5 ఉంది. పైన కింద ఖర్చులతో కలిపి మొత్తం 8 పెడుతున్నాను. దీనికి గోటేస్తాను. ఇలా 2.5 ఇంచు తీసుకోవాలా లావుకున్న వాళ్ళకి. అప్పుడు ఇదే కొలత ఇక్కడ 3.5 తగ్గించుకోవాలా. చంక కొలత అది. ఇక్కడ 6.5 వస్తే ఇక్కడ 7.5 పెట్టుకోవాలా. ఇక్కడ 2 ఇంచులు ఖర్చుకు పెట్టుకోవాలా. కొంచెం తగ్గింది, కొంచెం తీసి పడద్ది. అప్పుడు ఇలా రౌండ్ తీసుకోవాలా. రౌండ్ తీసుకొని కట్ చేసేసుకోవాలా. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలా, ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలా. హ్యాండ్స్కి డౌన్ తీసుకోవాలా. ముక్కాలు ఇంచు తీసుకుంటే సరిపోద్ది. నేను 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచు ఇలా పెట్టుకొని ఇలా కొలత తీసుకుంటే మధ్యలోకి ఇలా వస్తుంది. ఈ మధ్యలో వచ్చి 3/4 ఇంచు పెట్టుకోవాలా. ఈ 3/4 ఇంచుని ఇలా చిన్నగా తీసుకొచ్చి ఉండే కొంచెం ఇది కలుపుకొని మళ్ళీ ఉండే కొంచెం తగ్గించుకుంటా ఇలా కలిపేసుకొని ఇది కట్ చేసుకోవాలా. ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇది మనకి ఇంటిగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా వేసుకోవాలా. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకొని ఇది ఎలా ఉందో అలాగే మొత్తం చుట్టూ గీసుకోవాలా. తీసేసి నెక్క కొలుసుకోవాలా. ముందే ఎంత ఉందో 8.5 వచ్చిందంటే ఇక్కడ 6.5 పెట్టుకోవాలా. 6.5 పెట్టుకొని ఇలా కలిపేసుకోవాలా. మనకు కొంచెం రౌండ్గా కావాలంటే కొంచెం వెడల్పు ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. మూడు ముక్కలు ఉంది. ఇది వచ్చి 4 ముక్కలు పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు పెట్టుకోవాలి. మొత్తం కలిపి 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 2, ఇలా 2 ఇంచులు, ఈ 2 ఇంచులని కలపాలి.
ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అప్పుడు షేప్ కొలత తీసుకోవాలి. ఇలా పెట్టుకొని సాగు తీయకుండా ఇలా పెట్టుకొని ఇది పెట్టుకుంటే 13.5 14.5 ఉంది. అదే 14.5 ఇక్కడ 14 పెట్టుకుంటే 14 ఉంది, 14.5 లేదు. ఇక్కడ ఒక గీత గీసుకుంటాము. 2.5 కొంచెం షేప్లో ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు పెట్టుకోవాలి. పెద్ద షేప్ అంటే అప్పుడు ఇక్కడ 4 ముక్కలు తీసుకుని అది ఇలా కలుపుకోవాలి. ఇక్కడ 1 ఇంచు పెట్టుకున్నాం కదా పైన, దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఈ గీత గీసిన దగ్గర 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. అప్పుడు జాకెట్ కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఇక్కడ లోనికి కట్ చేసుకోవాలి. బ్లౌజు మెడ లూజ్ రాకుండా ఉంటుంది. మనం ఎలా అయితే కొలతలు పెట్టుకున్నాం అలాగే మొత్తం కట్ చేసేసుకోవాలి. లైనింగ్ ఇవి ఇక్కడ కొంచెం తీసి పడద్ది, డాట్లు పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ కట్ చేస్తాము. షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. మొత్తం 11.5 ఉంది నడుము కొలత. 4 మడతల మీద వచ్చి ఖర్చులతో కూడా కలిపి ఒక 1/2 ఇంచు తగ్గించుకొని 11 పెట్టుకుంటాను. 11 పెట్టాను. సైడ్ 3.5, ఇటు సైడు 4. ఇది ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకొని దీంట్లోకి కలిపేసుకొని మనం తీసుకున్న దాని మీద, కొలతలు తీసుకున్న దాని మీద కట్ చేసేసుకోవాలి. నేను కట్ చేసింది లైనింగ్లు అండి. ఇప్పుడు బ్లౌజ్ మీద పెట్టి కట్ చేస్తున్నాను. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్.
ఫ్రంట్, షేప్ బెల్ట్, బ్యాక్ అండి. ఇది ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్. ఇది ఒక బ్లౌజు. ఇది బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్. 2 బ్లౌజులు అండి. అందరికీ థ్యాంక్స్ అండి. నా వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ కొట్టండి.